ఈయనెవరు? అసలు ఎవరి గురించి మాట్లాడుతున్నావు నువ్వు? నీకు చాలా బాగా తెలుసు నేను మా ఆయన గురించి అడుగుతున్నాను అని. ఓ, అయితే నువ్వు నా అభి గురించి అడుగుతున్నావు? వెల్, నాకేం తెలీదు. నీకు తెలీదు అంటే నువ్వు ఆయన్ని నీతో పాటే కదా తీసుకొచ్చావు. అవును, అయితే వెంట తీసుకెళ్లాను. కిడ్నాప్ చేసేం తీసుకెళ్లలేదు. నువ్వు నన్ను ఇలా ప్రశ్నలేసి అడగడానికి. చూడు ప్లీజ్, నాకు నీతో ఒక్క వాదించే నిమిషం. నువ్వు తన భార్య కదా, మరి నీకే తెలుసుండాలి కదా అభి ఎక్కడున్నాడు. ప్రజ్ఞ, నువ్వెందుకు ఒప్పుకోవు లోపం నీలో ఉందని? నీ భర్త మీద నీకు ఆ మాత్రం కంట్రోల్ కూడా లేదని. ఒకవేళ ఇలాగే జరుగుతుందంటే అప్పుడు ఐమ్ షూర్ అతి త్వరలో నువ్వు నీ భర్తని కోల్పోతావు. మనకి దూరం చేసుకునే వాళ్ళనే మనం కోల్పోవడం జరుగుతుంది. ఒకసారి పెళ్లైన తర్వాత భార్యాభర్తలు మరణించిన తర్వాత కూడా వేరు కాలేరు. అందుకే నేను ఆయన కోల్పోను, ఆయన నాకు దూరం కారు. అయినా నీకు ఇది చాలా బాగా తెలుసుండాలి, ఎందుకంటే నువ్వు స్వయంగా చూసావు కదా మేం ప్రదక్షిణాలు చేయటం. అందుకనే చెప్తున్నాను, మా ప్రదక్షిణాలు నీ శ్రమనంతటినీ నీరు కార్చేశాయి. ఇప్పుడు నీ పరిస్థితి ఏంటంటే నువ్వు నా ముందు నవ్వనూ లేవు, అలాగే ఏడవనూ లేవు. ఏడ్చేదైతే నువ్వు ప్రజ్ఞ. నా కోసం ఎప్పుడైతే అభి నిన్ను వదిలేస్తాడో. జీవితాన్ని ఆశలతో జీవించాలి, దురాశతో కాదు. నా జీవితంలో అన్నిటికంటే పెద్ద నిజం ఏదైతే ఉందో అది నీ జీవితంలో అన్నిటికంటే పెద్ద దురాశ. ఎంత త్వరగా ఆ దురాశను నువ్వు దూరం చేసుకుంటావో జీవితంలో అంత సంతోషంగా ఉంటావు. జస్ట్ ఒక్కరోజు ఆగు ప్రజ్ఞ, అప్పుడు తెలిసిపోతుంది అభి ఎవరికి భర్త అవుతాడు. ప్రజ్ఞ, మీరు ఎక్కడున్నారు? ఎప్పటి నుంచో వెతుకుతున్నాను. నువ్వు నన్ను వెతుకుతున్నావు, నేను ఆయన వెతుకుతున్నాను. ఎక్కడున్నారో తెలియడం లేదు. అభి కోసమే నేను మిమ్మల్ని వెతుకుతున్నాను. తను ఎక్కడున్నాడో నాకు తెలుసు. ఎక్కడున్నారు? ఇంట్లో. ఇంట్లో ఒంటరిగా ఏం చేస్తున్నారు? అందరూ ఇక్కడే కదా ఉన్నారు. తెలీదు. తను ఫోన్ చేసి తనేదో ప్రాబ్లంలో ఉన్నాను, హెల్ప్ కావాలి, నన్ను లోపలికి రమ్మంటే అప్పుడు. ప్రాబ్లమా? అయితే నువ్వు వెళ్ళొచ్చుగా, నువ్వు ఆయన ఫ్రెండ్ కదా, ఆయనకి సాయం చేయొచ్చుగా. నేనైతే స్నేహితుడే, కానీ మీరైతే వైఫ్ కదా. మీరుండగా తను ఇంట్లో ఒంటరిగా ఉంటే ఏమైనా బాగుంటుందా? మీరే వెళ్ళి హెల్ప్ చేయండి తనకి. నేనా? ప్రవీణ్, నీకు తెలుసు కదా ఆయన గురించి. ఆయనకి నా మీద కోపం వచ్చిందంటే. ప్రజ్ఞ వదిన, అదంతా నాకు తెలీదు. నాకు తెలిసిందల్లా ఇది చాలా మంచి అవకాశం. వెళ్ళి మీ మనసులో మాట తనకు చెప్పేయండి. ఓకే, ఆల్ ది బెస్ట్. ఇక లాభం లేదు, నేను ఆయనతో మాట్లాడాల్సిందే. తర్వాత ఏం జరుగుతుందో అప్పుడు చూద్దాం. ఎక్స్క్యూజ్ మీ ప్రవీణ్, నువ్వు నాతో పట్రా. ఎక్కడికి? అమ్మ పిలుస్తుంది. నన్నా? అవును. ఎందుకు? అది ప్రజ్ఞ అక్క అలాగే బాగా ప్రదక్షిణలు చేశారు కదా, అందుకని మనం కూడా అగ్నికి ప్రదక్షిణలు చేయాలని అమ్మ అంటుంది. ఓ, మనిద్దరం ప్రదక్షిణలు చేయాలి. ఇలారా. ప్రవీణ్, నువ్వేం చేస్తున్నావు? బుల్బుల్, నాకు విషయం అర్థం కావడం లేదు. ఏ విషయం? అదే, నువ్వు నిజంగానే ఆ ప్రదక్షిణ చేయాలనుకుంటున్నావా? అవును, తప్పకుండా. ఆర్ యూ షూర్? మళ్ళీ ఒకసారి ఆలోచించు. ప్రవీణ్, ఇందులో ఆలోచించడానికి ఏముంది? ప్రదక్షిణలు చేయాలంటే చేయాలి, కానీ నువ్వు వేరే ఇంకేదో ఆలోచిస్తున్నావు. చూడు, చెప్పాలనుకుంది ఏమైనా సూటిగా చెప్పు, బికాజ్ ఐ హేట్ పజల్స్. నేనేమనుకుంటున్నానంటే, నేను ఆ ప్రదక్షిణలు చేస్తే అప్పుడు నా లెక్క ప్రకారం పెళ్ళైపోయినట్టే. మరి ఒకవేళ పెళ్ళైపోతే అప్పుడు దాని తర్వాత వేడుక కూడా జరగాలి. అది నేను ఇప్పుడే జరుపుకుంటాను. పెళ్లి తర్వాత జరిగే వేడుక? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
కాల్చుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.